రండి రండి. వేణుగోపాల్ రెడ్డి చాలా అద్భుతమైన గాయకుడు. ఈ దగ్గర గొప్ప విశేషం ఏంటంటే గొప్ప విశేషం ఈయన మేలు ఫీమేల్ రెండు ఈయన పాడతాడు. ఇప్పుడు మన శ్రీధరు మేలు వయసు, ఈయన ఫీమేల్ వయసు ఒక పాట పాడదు. ఏం పాట? రెడ్డి రెడ్డి బొగ్గ బాబా. రెడ్డు బుక్కే రెడ్డు సింకే రెడ్డు చెట్టు చూశా గుట్టు గుట్టు దేవి గుట్టు గుళ్ళో పెట్టు సింటెస్ పెట్టు వేసా తక్క ధింతన మన ఘర్వులే సింగే రెడ్డు సెక్స్ చెట్టు చూశా గుట్టు గుట్టు దేవి గుట్టు గుళ్ళో పెట్టు సింటెస్ పెట్టు వేసా మొత్తుకున్న నీ మోదులు చూస్తా కసటే కిసంట తొందర పాడను పులియో నసారియా మండలయో మావయో దీపాలిటి బంటాల దయ్యో ఓయమో వయ్యారమో తయ్యారలే రావో నరికి వేళలేదు పాడాలేదమ్మో దయ్యటలోని జయటలాడిసి హవాయి బీటిసి అల్లై నటిసి నడుము నలికి నడక ముదిరి నడచ పాడల్లా రెడ్డు బుక్కే రెడ్డు సింగే రెడ్డు సెక్స్ చెట్టు చూశా గుట్టు గుట్టు దేవి గుట్టు గుళ్ళో పెట్టు సింటెస్ పెట్టు వేసా చూస్తా సోకు తీయలో పట్టును కోస్తా నువ్వొస్తే కవ్విస్తా ముద్దుల ముద్దమ్మో ఓలము పుకారులో షికారుగా రావో ఇదలే ఏడిస్తే చెట్టా బుల్లమ్మో ఊరియో బజారులో మజాలకి రానయ్యో తగలి పక్కాకిసే తంటాలేవయ్యో వడ్డీలతో పాటు కొళ్ళు వస్తుంటే పోగరు చిన్నకలగిరి పడిన పడలు రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సింగే రెడ్డు సెక్స్ చెట్టు చూశా గుట్టు గుట్టు దేవి గుట్టు గుళ్ళో పెట్టు సింటెస్ పెట్టు వేసా తక్క ధింతన తన ఘర్వులే Thank you so much, sir. ఇది
శ్రీరామ్ సుస్వరాలు స్పెషల్. ఎందుకు శ్రీరామ్ సుస్వరాలు ఇంతగా ఆదరిస్తారంటే, మనకి ఎప్పుడు ఈగో లేదు. చక్కగా పాడేవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి శ్రీరామ్ సుస్వరాలకి ఎప్పుడు ఆహ్వానం పలుకుతుంది. వేణుగోపాల్ ఎప్పుడు మా 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 కలుస్తాడు పాపం. మేమంటే చాలా అభిమానంగా ఉంటాడు అతను కూడా. అందుకని ఎక్కడ ప్రతిభ ఉందో శ్రీరామ్ సుస్వరాలు ఎప్పుడు ఆహ్వానం పలుకుతుంది. ఇట్లాంటి యువ గాయకుల్ని, మంచి గాయకుల్ని, అద్భుతమైన గాయకుల్ని ఎప్పుడు ఆదరిస్తుంది శ్రీరామ్ సుస్వరాలు. ఇవాళ వీళ్ళని మనం సత్కరించుకోవడం, మన శ్రీరామ్ సుస్వరాలు చేసుకునే అదృష్టం ఒక రకంగా. యువ గాయకులు ఇంకా 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 బాగా పాడాలి, ఇంకా బాగా రావాలి మన శ్రీరామ్ సుస్వరాల్లోకి. అందువల్ల దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఈ శ్రీరామ్ సుస్వరాలు సుసంపన్నంగా ఉంటుంది. సుస్వరాలు అనే పేరు మేము సార్థకం చేసుకుంటామని మనవి చేసుకుంటున్నాం. మా శర్మ గారు పెద్దలు వారి వారి అభిప్రాయం ఒకసారి వారు చెప్పాలి.